హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నప్ప సినిమా చాలా గొప్పగా ఉందని రివ్యూస్ వచ్చినాయి. రివ్యూస్ కూడా మేనేజ్ చేస్తారని విమర్శలు కూడా వచ్చినాయి. కానీ నా అభిప్రాయం ప్రకారం సినిమా ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ బోర్ లేదు. ఇంకా ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి ఇంకా హైప్ అందింది. విష్ణు గారు కూడా చాలా నటన కూడా ఆయన ఇంప్రూవ్మెంట్ కూడా అయింది. కానీ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు 200 కోట్లు పెట్టారు బడ్జెట్ అని చెప్పడం జరుగుతూనే చాలా ఎందుకో చిన్న చిన్న సినిమాలు కూడా గ్రాఫిక్స్ వైజ్ చాలా బాగుంటున్నాయి. ఈ సినిమా ఎందుకో ఆర్టిఫిషియల్గా కనపడింది. ఒక ఓన్లీ న్యూజిలాండ్ సీనరీస్లో ఒకటే సీనరీ, సెంటిమెంట్ అన్నా అక్కడే, గొడవలన్నా అక్కడే, ఫైట్లన్నా అక్కడే, హీరో శివుడు ఐటం చెందాలన్నా అక్కడే అన్నట్టు ఒక లొకేషన్ చేంజ్ అనేది ఎక్కడ కనపడలేదు అనే అభిప్రాయం అయితే వస్తుంది. ఒక 2 సాంగ్స్లో పెట్టారు కదా, ఆ లొకేషన్స్ కూడా 2 సాంగ్స్ కలిపి వేసినా కూడా ఒకటే లొకేషన్లా ఉంది. సపరేట్ సాంగ్స్ అయినా కూడా అదే లొకేషన్స్లోనే ఉండడం వల్ల చాలామంది కెమెరామ్యాన్ తప్ప, లేకపోతే ఆ లొకేషన్ చూసినతను తప్ప, ఎడిటింగ్ చేసినతను తప్ప అని అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఎనీహౌ సినిమా 40 crores కలెక్ట్ చేసింది. ఇంకా 180 crores 170 లాస్ట్లోనే ఉందని చెప్తున్నారు. కానీ మోహన్ బాబు గారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఈ సినిమాలు చూపించి ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ మధ్యలో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం వల్ల జస్ట్ ఫ్యామిలీ వైజ్తో మెల్లగా అలా రన్ అవుతుంది కన్నప్ప మూవీ. ఇంకా మనకు మంచి సినిమా ఈ ఫ్రైడే తమ్ముడుతో పాటు ఇంకేదైనా మంచి సినిమాలు పడింటే కన్నప్పకి ఇంకా కలెక్షన్ పడేది కాదు. అన్కోర్స్ తమ్ముడు ఫ్లాప్ కావడం వల్ల కన్నప్ప కూడా కొంచెం మెల్లగా స్లోగా, ఇప్పుడు ఫ్యామిలీస్, వీకెండ్, పెద్దవాళ్ళు వీళ్ళంతా చూడాలనుకుంటే కన్నప్పనే ఆప్షన్గా ఉంది. ఇంకా ఇప్పుడు అటు సైడ్ హిందీలో కూడా పెద్ద ఏం సినిమాలు లేవు. కన్నప్పతో పాటే సితారే జమీన్ పర్ అని అమీర్ ఖాన్ గారి సినిమా వచ్చింది. అది కూడా అటు ఒక క్లాస్ పీపుల్స్కే నచ్చడం వల్ల అది కూడా పెద్ద కలెక్షన్ ప్రభావం చూపలేకపోయింది. కాబట్టి కన్నప్ప మూవీ ఒక స్టడిల్గా రన్నింగ్ అవుతుంది తప్ప ఎక్కువ గ్రాస్ వాళ్ళు అనుకున్నది పెట్టుబడి పెట్టిన గ్రాస్ కలెక్ట్ చేసిందా అంటే కలెక్ట్ చేయనని మనం సినీ వర్గాల ప్రేక్షకులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా రాబోయే సినిమాలు అయితే 18th నుంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఇంకా కన్నప్ప క్లోజ్ అవుతుంది. ఓటీటీ కూడా నెట్ఫ్లిక్స్ అంటున్నారు, ఇంకా డీల్ కూడా కుదరలేదు. కాబట్టి ఓటీటీలో కూడా ఎప్పుడు వస్తుంది కన్నప్ప అని వెయిట్ చేయాలి. ఇవన్నీ ప్రాఫిట్ చేసుకుంటే కొంచెం లాస్ట్లోనే ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. చూడాలి. ఇప్పటికైతే లాస్ట్ 6 months సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు హిట్ అయినాయంటే, నెంబర్ 1 సంక్రాంతికి వస్తున్నాం, నెంబర్ 2 అలా తండేలు, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతుంటే కన్నప్ప కూడా యాడ్ చేశారు. కాబట్టి ఒక సూపర్ డూపర్ మెగా బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చా, లేదంటే జస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చా? భక్తికరమైన సినిమా కాబట్టి ప్రభాస్ గారి ఫ్యాన్స్ వల్ల అయినా కలెక్షన్స్ వచ్చాయని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఒక విష్ణు గారి కెరీర్లో ఒక మైల్ స్టోన్గా కన్నప్ప నిలబడిపోయింది. ఇప్పుడు 6 months తెలుగు ఇండస్ట్రీ హిట్స్ ఆఫ్లో కన్నప్పకు కూడా స్థానం లభించింది. కాబట్టి జస్ట్ హిట్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు రాబోయే సినిమాలు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుతో ఇంకా కన్నప్ప క్లోజ్ అవబోతుంది అనుకుంటున్నాను. 24th నుండి ఆ సినిమా, దాని తర్వాత ఆగస్టులో కూలీగా రజనీకాంత్ గారు, వార్ 2లో హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మనకు హరిహర వీరమల్లు వచ్చిన వారం గ్యాప్లోనే కింగ్డమ్ అంటూ విజయ్ దేవరకొండ రాబోతున్నారు. కాబట్టి ఈ జూలై మిడ్ వీక్ అంటే ఈ 15th ఈ వీకెండ్తోనే కన్నప్ప కలెక్షన్స్ క్లోజ్ కాబోతున్నాయి అనేది మా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాం. మీకు కన్నప్ప సూపర్ హిట్టా లేకపోతే యావరేజా ఏదనుకుంటే కామెంట్లో ప్లీజ్ తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.